ఏపీ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఎట్లాగుంటుంది? మంత్రులు జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలో ఉన్న ముఖ్యమైన కీలక నేతల పనితీరు ఎట్లాగుంది? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గం యొక్క పనితీరు ఎట్లాగుంది? ముఖ్యంగా అనకాపల్లి జిల్లా తీసుకుందాం. ఈరోజు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం హోంమంత్రి అనిత నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? అభివృద్ధి పేరిట హోంమంత్రి అనితకి సవాళ్ళు ఎట్లా మారుతున్నాయి? ఆ నియోజకవర్గంలోని ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం అభివృద్ధి జరగట్లేదు? ఆ వివరాలు ఏంటో ఒక్కసారి పీసీఆర్కి వెళ్దాం, చూద్దాం. అభివృద్ధి పేరిట హోంమంత్రి అనితకు పెరుగుతున్న సవాలేంటి? నియోజకవర్గం గాలికి వదిలేశారనేది కార్యకర్తల మాట. బల్క్ డ్రగ్స్ వల్ల తలనొప్పుగా మారిందా అనితకి? అదేంటో వివరాల్లోకి వెళ్దాం. అనకాపల్లి జిల్లా రాష్ట్ర హోంమంత్రి పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత రాజకీయంగా వేగంగా ఎదిగి కీలక స్థానాన్ని అధిరోహరించినప్పటికీ ప్రస్తుతం స్థానిక సమస్యలు ఆమెకు సవాలుగా మారుతున్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనిత 2024లో భారీ మెజార్టీతో తిరిగి గెలిచి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆమె రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పాయకరావుపేటలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉంది. బల్క్ డ్రగ్స్ పరిశ్రమలతో పాటు మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయటం ఇందుకు ఉదాహరణ. మార్చి 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగటం ప్రాధాన్యతకు సంతరించుకున్నది. అయితే ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానికులకు వరమా శాపమా అన్న చర్చ మొదలయ్యింది. నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందిన మృత్యకారులు బల్క్ డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. ఒక దశలో హోంమంత్రి కాన్వాయ్ను అడ్డుకోవటం, 4 కిలోమీటర్లు నడిచి వచ్చే జాతీయ రహదారిని 5 గంటల పాటు దిగ్బంధం చేయటం ప్రభుత్వాన్ని ఇబ్బందులోకి నెట్టింది. ప్రభుత్వం స్పందనలో ఆలస్యం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తుండగా ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వస్తాయన్న ఆశ ఉండగా, మరోవైపు ఇప్పటికే ఉన్న హెక్ట్రో డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కొత్తగా వస్తున్న బల్క్ డ్రగ్స్ పార్క్ తమ జీవనాధారానికి ముప్పుగా మారుతుందనే భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు ఒకవైపు, నిరసనలు, ఆందోళనలు మరోవైపు. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే ఇప్పుడు హోంమంత్రి అనిత ముందున్న ప్రధాన సవాలుగా మారింది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే సమస్యలపై తక్షణ స్పందనతో పాటు స్పష్టమైన హామీలు అవసరమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. పాయకరావుపేటలో ముదురుతున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇకపై తీసుకునే నిర్ణయాలే అనిత రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.